సింహరాశి వాళ్లకు ఈ వారం ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలు, చక్కని లాభాలు కలగబోతూ ఉన్నాయి. గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నత పదవులు అలంకరించుకునే అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు విశేషంగా మీ ప్రత్యర్థుల పైన పైచేయి సాధించేందుకు కూడా ఇవి ఉపయోగపడబోతున్నాయి. ఆర్థికంగా ఈ వారం చాలా సంతోషకరంగా ఉండబోతుంది. నూతనమైనటువంటి ఆస్తులను, ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు చేసేటటువంటి పనులకు మీ కుటుంబ పెద్దలు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. అలాగే వారసత్వపు సంపద కూడా మీరు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలను పెద్దదిగా చేసుకోకుండా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీ యొక్క అవగాహన వలన మీ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి ఈ వారం మంచి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు, క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇతర కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును, గౌరవాలను తెచ్చుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆర్థిక విషయంలో ఈ వారం కొంత వ్యవహారాలను జాగ్రత్తగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో ఈ సింహరాశి వారు కొంత నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. వెన్నుముక కొంత ఒత్తిడికి గురి అవుతుంది. వెన్నునొప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శక్తికి మించినటువంటి పనులు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు అన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. ఏ కార్యక్రమం కోసమైతే మీరు ప్రయాణాలు చేస్తున్నారో అవి ప్రయోజనాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, పాల్గొనేందుకు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఈ వారం ఏర్పడుతుంటాయి. దాన ధర్మాదులు చేస్తుంటారు. అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించటము, ఆదిత్య హృదయమును పారాయణం చేయటము, అలాగే సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యము సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యమును సమర్పించే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.